మైదానం. శివుడని శివుడని లేడు కదా. ఒరే పాపిష్టి మొక్కలారా, మీకు వేరే దుప్పటి దొరకలేదా? నా దుప్పటి దొరికిందా? వదలండి. వన తండ్రి, నువ్వే రక్షించాలి తండ్రి. ఏంటి తండ్రి నాకు పరీక్ష? గదిలో వంటలు చేసి సైతాన్ని పంపించావా? ఈ గొర్రె పెట్టి ఏం తప్పు చేశాడు తండ్రి? ఏం తప్పు చేశాడు? ఇంకా పెళ్లి కావాల్సిన తండ్రి. సృష్టి కార్యానికి చాలా టైం ఉంది, అర్థం చేసుకో తండ్రి. నువ్వేనా దిక్కు తండ్రి. ఇది నాదే, ఇదే నాదే. మరి ఇది ఎవరిదే? నాది. ఓరి దేవుడు, ఈ దెయ్యం పెట్ల బాత్రూంలో కూడా వెళ్ళిపోచ్చాయా? రావులే. ప్లేటీ ఇడియట్ మస్కిటో తోమకుంటా ఎలా పత్రిక ఇదే పోసుకొని ఏటాకి టాచరా ఎలా అమ్మ జీవితం. ప్రశాంతంగా వడ్డలు కూడా పోసుకుని పెట్టారా? మీకంటే అనగా రాదే, కానీ మీ మనసులో 4 రోజులు అయితే పోసుకొని ఏటారా? అయినా ఈ బొమ్మలు పెట్ట మన వెనకథలు అంతగా ఎంట పడుతుందంటే మనలో తనకు నచ్చిన విషయం ఏముందబ్బా? అమ్మ బొమ్మాలే, అర్థమైంది. ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపాను కదా నువ్వు నా ఎంట పడుతున్నావు. ఉండి నీ పని చెప్తా నీకు. 3 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను 30 తిప్పలు పెడతావు కదే. ఇప్పుడు చూడు, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని 3 సార్లు అంట. నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. దోమకుంటా కుట్టావు సచ్చావు. నేను చెప్పాను, ఏం లేదు నువ్వు. బ్లేడీ మస్కిటో. హ్యాపీ లైఫ్. సారీ గుంట కన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది, కానీ ఏం చేయమంటావు? ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారంట. ఏం నీకు తెలియదటే? అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి 3 సార్లు చెప్పేస్తున్నాను. ఫీల్ అవకే. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటి వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. కోను ఏడు చేస్తావు. రెడీ మరి ఎందులోనా? వెరీ బ్యాడ్ టేస్ట్. ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోండి. కనీసం ఎవరు కొట్టారో తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా.